హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఎవరైతే లో కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి, అది కూడా మేము బ్యాంక్ లోన్ తీసుకోవాలి, స్థలానికి మేము ఇన్వెస్ట్ చేస్తాము, కమర్షియల్ ఏరియాలో స్థలం రేటు ఎప్పుడు పెరిగే ఏరియాలో మాకు కావాలి ప్రాపర్టీ అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఐరన్ స్క్రాప్ వేసున్న ఈ ల్యాండ్ మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి. చుట్టూ కూడా కమర్షియల్గా గోడౌన్స్గా వాడుతుంటారు. ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా అండి, మంచి రెంటల్ ఏరియా. ఇక్కడ చిన్న ఒక రేగుల షెడ్ వేసి కూడా రెంట్కి చేసినా కూడా మనకి రెంట్ అయితే వస్తుంది. సో ఇది రోడ్డు కూడా 33 అడుగుల రోడ్ అండి. పడమర ఫేసింగ్లో ఉండే ల్యాండ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ 34-54 కొలతలో ఉంటుందండి సుమారుగా. రోడ్డు ఫేసింగ్ వెడల్పు 34, లోతు 54 ఉంటుంది. మొత్తం 203 గజాల స్థలము. ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ గజం 7,000 రూపాయలండి. మార్కెట్ వాల్యూ 15,000 రూపాయలు ఉందండి. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి బ్యాంక్ ఆక్షన్లో గజం కేవలం 10,000 రూపాయల చొప్పున మనకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అవుతుందండి. సో ఈ ప్రాపర్టీని మీరు బ్యాంక్ లోన్ సదుపాయంతో తీసుకోవచ్చండి. దీనికి మీకు బ్యాంక్ లోన్ కావాలన్న వస్తుంది. సుమారుగా 10 లక్షల వరకు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే మాకు లో కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి, లేఅవుట్ ల్యాండ్ అయి ఉండాలి, సో ఫ్యూచర్లో ఆ ప్రాపర్టీకి డిమాండ్ ఉండాలనుకునే వాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి. సో ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి, సిటీకి, అదేవిధంగా రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఏటుకూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిందండి. అగత్తవరపాడు రోడ్డుకు దగ్గరగా ఉంటుంది. సో మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన ల్యాండ్ అనమాట. ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి. విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము. సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల 20వ తారీఖు వరకు ఉందండి. సో ఈలోపు మనం ఈ ప్రాపర్టీకి ఆక్షన్ అనేది 10% అమౌంట్ కట్టి ఈ ఆక్షన్లోకి మనం వెళ్లాల్సి ఉంటుంది. సో ఎవరైతే హైయెస్ట్ బిడ్ కోట్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బిడ్ వస్తుంది. వాళ్ళు 15% అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి. రిమైనింగ్ అమౌంట్కి సుమారుగా మీకు 15 రోజుల నుంచి నెల రోజుల వరకు టైం ఉంటుందండి. సో ఈలోపు ఈ ప్రాపర్టీకి మీరు రిజిస్ట్రేషన్ అది చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తామండి. ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవుతుండండి. మేము ఓన్లీ కమర్షియల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి, రెంటల్ ప్రాపర్టీసు, బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీసు, కమర్షియల్, సెమీ కమర్షియల్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఓపెన్ ల్యాండ్స్, వెంచర్ ల్యాండ్స్, ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం. మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా, ఏ ఏరియాలో కావాలన్నా, లేదా మీదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా, మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా, లేదా మీరేమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా, మెటీరియల్ కాంట్రాక్టు, లేబర్ కాంట్రాక్టు, కబోర్డ్స్ వర్కు, సీలింగ్ వర్కు, వుడ్ వర్కు, అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా, ఫైనాన్స్ కావాలన్నా, ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది, ఏడీ నెంబర్ అని. ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి. ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి. వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.